ఏది చేద్దాం అనుకున్నా అక్కడ ఏదైనా ట్విస్ట్లు ఉండాలిగా, లేకపోతే అది నేను ఎలా చేస్తాను? ట్విస్ట్లు అయింది లైఫ్ బాగోదు. జస్ట్ మీ రిగ్రెటింగ్ మై లైఫ్ డెసిషన్స్. ఓ మై గాడ్, సో ప్లీజ్ డోంట్ జడ్జ్. అంటే ఒకటి ఇట్లా పెట్టుకోవాలా? హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ చిన్మయి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? ఐఎమ్ ఫైన్. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు కార్తీక పౌర్ణమి. సో హ్యాపీ కార్తీక పౌర్ణమి. మీరు మీ కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారో టు లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. నేనైతే ప్రస్తుతం ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. మిగతా వాళ్ళంతా వాళ్ళ పనులకి వెళ్ళారు. నాకు పని లేదుగా, ఇంట్లో ఖాళీ. దిస్ వీడియో ఈజ్ కార్తీక పౌర్ణమి ఫెస్టివల్ బట్ హోమ్ అలోన్ ఎడిషన్ బికాస్ ఐఎమ్ హోమ్ అలోన్ కాబట్టి. ఏం మాట్లాడుతున్నావే? బట్ స్టిల్ నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నేను కొన్ని స్నాక్స్ కూడా ఆర్డర్ చేసిన. స్నాక్స్ ఆర్డర్ చేయడానికి రీజన్ కావాలి తప్పితే బ్లింకిట్లో ఐ వాంట్ టు షో వెయిట్. నెంబర్ 1 is this thick shake, చాక్లెట్ మిల్క్ షేక్. మీకు ఇష్టమైతే హ్యావ్ దిస్ గైస్, ద బెస్ట్. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పిన అనుకుంటా. సో వన్స్ అగైన్ దిస్ ఇస్ నైస్. ఇప్పుడు తాగుదాం. అండ్ దాంతో పాటు వీ హ్యావ్ మోర్ దిస్ వన్ బనానా వాల్నట్ కేక్ ఫ్రమ్ ద బేకర్స్ డజన్. ఇది కూడా బ్లింకిటే. బయట బేకరీలో దొరకదు, ఐ డోంట్ నో. షుగర్ కూడా స్వీట్ ఎక్కువ ఉండదు, షుగర్ ఎక్కువ అయితే ఉండదు. వాల్నట్స్ ఆర్ బనానా మీకు ఇష్టమైతే ట్రై దిస్. కప్ కేక్స్ కూడా ఉంటాయి. ఐ ట్రైడ్ దట్ ఆల్సో, దట్ వాజ్ ఆల్సో నైస్. అండ్ మోర్ చిప్స్ గైస్. నేను చెక్ చేసుకోలే అనమాట, చిన్న ప్యాకెట్ పట్టుకున్నా కానీ కాదు, ఈ 50 రూపీస్ ప్యాక్ వచ్చింది. ఇట్స్ ఓకే. నేను ఇది ఎక్కువ తిన్నాను బట్ స్టిల్. బట్ నేను ఏం తింటా? దిస్ కుర్కురే వీ హ్యావ్ సార్టెడ్. ఇప్పుడు ఇవి చూస్తూ టీవీ చూసుకుంటూ ఇవి తినుకుంటూ విల్ ఎంజాయ్. ఆల్సో ఈరోజు విరాట్ కోహ్లీ బర్త్డే. హ్యాపీ బర్త్డే విరాట్. మై బిగ్గెస్ట్ ఫ్లెక్స్. నేను ఎవరికైనా ఇలా చెప్పుకోవాలంటే, నేను విరాట్ కోహ్లీ స్టేడియంలో లైవ్గా ఆడడం చూసావా అని అడుగుతా. బికాస్ ఐ సా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ హైదరాబాద్లో 2023లో. యా. అండ్ మ్యాచ్ చూడడం కాదు, మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ సెంచరీ. ఐ వాజ్ సో హ్యాపీ. బట్ నాకు ఎక్కువ ఫొటోస్ లేవు. ఒకవేళ ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ ఐ ఇన్సర్ట్. బికాస్ మేము ఫస్ట్ బైక్ పైన వెళ్ళినాం. ట్రాఫిక్ ఉండే, చాలా లేట్ స్టార్ట్ అయినాం. నేనుంటే అది లేట్ అవ్వాల్సిందే గైస్. లేట్ స్టార్ట్ అయ్యి మధ్యలో మళ్ళీ ఏదో మెట్రో స్టేషన్ దగ్గర బైక్ పార్క్ చేసి మెట్రో ఎక్కేసి వెళ్ళినాం. మెట్రోలో కూడా చాలామంది ఉండే ఫర్ దట్ స్పెసిఫిక్ స్టేడియంకి వెళ్ళడానికి. వెళ్ళేసరికి టాస్ అయిపోయింది. 1 or 2 hours కూడా అయిపోయినాయి. ఫస్ట్ వాళ్ళ బ్యాటింగ్ ఉండే అనుకుంటా. యా, స్టేడియం ఎక్స్పీరియన్స్ వన్ షుడ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్. బట్ నాకు ఎక్కడో చిన్నగా ఉంది. నేను విరాట్ కోహ్లీ ఇండియాకు ఆడడం చూడలేదు. బికాజ్ ఐ డోంట్ థింక్ గైస్ విరాట్ కోహ్లీ ఎంత ఫాస్ట్గా రిటైర్ అయిపోతాడని. అంటే ఇంకో ఓడియాలో ఉన్నాడు, బట్ అప్కమింగ్ ఓడియా అయితే మన హైదరాబాద్లో ఏం లేవు. అండ్ ఆల్సో హైదరాబాద్లో ఏ మ్యాచ్ జరగట్లేదు. ఉమెన్స్ది కూడా జరగలే. అండ్ మొన్న ఐపీఎల్ కూడా జరగలే. వై? Hyderabad public will not disappoint you. BCCI, if you are watching this, please do conduct matches in Hyderabad. ఒకసారైనా చిన్న స్వామిలో వెళ్ళి ఆర్సీబీకి ఆడడం చూడాలి. బట్ టికెట్స్ ఇంపాసిబుల్. విల్ ట్రై గైస్, విల్ ట్రై. హోప్ఫుల్లీ జరుగుతుంది. ఆల్సో నేను మీకు ఇంకోటి చూపిద్దాం అనుకున్నా. వెయిట్. బ్లింకిట్ కవర్ ఇస్ మార్వెల్ ఎడిషన్. నేనే కనిపించట్లేదు. అండ్ వెనుక ఇక్కడ దెర్ ఇస్ దిస్ ఇకేద్దాం వేస్తుంది. దేర్ ఇస్, దీన్ని ఏమంటారు,
క్రాస్ వర్డా? కాదు. వర్డ్స్ టు ఫైండ్. ఇక్కడ అన్ని అవెంజర్స్ నేమ్స్ ఉన్నాయంట. అవి ఇక్కడ. మీకు అవెంజర్స్లో ఎవరి ఇష్టం? క్యాప్టెన్, థార్, లోకీ. నాకు థార్ కొంచెం ఎక్కువ, లోకీ ఆల్సో. నెక్స్ట్ ఐ వుడ్ సే క్యాప్. మీకు ఎవరి ఇష్టం? ఇక్కడ ఎవరెవరిని ఫైండ్ చేయాలి ఇందులో? ఐరన్ మ్యాన్, కెప్టెన్, థార్, హల్క్, బ్లాక్ విడో, హాకాయ్, స్పైడర్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, బ్లాక్ ప్యాంథర్, స్కార్లెట్ విచ్, స్టార్ లార్డ్. అండ్ వీడు థానోస్ అంట. వీడు ఏ యాంగిల్లో థానోస్లా ఉన్నాడు? ఐరన్ మ్యాన్ కొంచెం, హల్క్ కొంచెం లాగా ఉండు. థానోస్ లాగా అయితే లేడు. అంటే చేతిలో ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టేస్తే ఆడు థానోసా? బట్ ఓకే, ముంగట బాగుంది. యా, ముందు బాగుంది. నేను కనిపించట్లే, బట్ స్టిల్ దీనికి పెయింట్ వేస్తే వేయచ్చు. కానీ నేను అంత టాలెంటెడ్ కాదు కదా పెయింట్ వేసి అంతా. దీన్ని ఖరాబ్ చేసేస్తాను. ఎవరెవరున్నాడు? థార్, హల్క్, క్యాప్, ఐరన్ మ్యాన్ అందరూ ఉన్నారు. ఈ వ్లాగ్ మొత్తం నేను ఎక్కువ మాట్లాడమే ఉంటుంది, బికాజ్ నాకు ఇంట్లో ఎవరు లేరు మాట్లాడడానికి. అండ్ ఐ లవ్ టు టాక్. సో నేను మీతోనే మాట్లాడతాను. Later that same evening. హాయ్ గైస్, టైం వచ్చి 4:50 అవుతుంది. ఇంకొద్దిసేపు అయితే బయట క్రాకర్స్ కాల్చడం కూడా స్టార్ట్ అయిపోతుంది. బికాజ్ కార్తీక పౌర్ణమి, చిన్న దీపావళి అంటారా ఏమో, ఈరోజు కూడా బాగానే మంది క్రాకర్స్ కాలుస్తారు. అండ్ నేను ఇంట్లో కొంచెం డెకరేషన్ టైప్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. బికాస్ ఐ ఆమ్ బోర్ కొడితే ఏమేమి చేయొచ్చు అవన్నీ చేయడానికి నేను ట్రై చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మూవీ చూస్తున్నా, మిర్చి మూవీ. అండ్ ఇప్పుడే తిన్నా, పడుకున్నా. కానీ కూడా ఇంకా టైం అవ్వట్లేదు. సో ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఒక చిన్నగా ఏమైనా టీవీ యూనిట్ దగ్గర ఏమైనా అట్లా డెకరేషన్ టైప్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఒక రంగోలీ, ఫ్లవర్స్, రంగోలీ రెండు మిక్స్ చేసి ఒకటి ఉంది. నేను Pinterestలో చూసిన, ఇక్కడ ఫోటో పెడతా, సంథింగ్ లైక్ దిస్. అండ్ నేను ఒక్కదానే ఉన్నా కాబట్టి నేను రంగోలీ ఎక్స్పర్ట్ కూడా కాదు. చూడాలి ఏం చేస్తానో, ఐ విల్ షో యూ. అండ్ తర్వాత రెడీ కూడా అవుదాం అనుకుంటున్నా. చాలా ఎన్నెన్నో అనుకుంటున్నా, అన్నీ జరుగుతాయో లేదో తెలియదు. గైస్, రంగోలీ ప్రాసెస్ అయితే స్టార్ట్ పెట్టడానికి కింద కూర్చున్నా. కానీ నేను ఏది చేద్దాం అనుకున్నా అక్కడ ఏదైనా ట్విస్ట్లు ఉండాలిగా, లేకపోతే అది నేను ఎలా చేస్తాను? ట్విస్ట్ లేని లైఫ్ బాగుంది. నా లైఫ్ అయితే అంత అస్సలు బాగుంది. నేను చూస్ చేసుకున్న డిజైనే రౌండ్ రౌండ్ రౌండ్. మనకి పేపర్లో పెన్సిల్తోనే రౌండ్ గీయడానికి కాదు, కింద చాక్ పీస్ ముక్కుతో రౌండ్ ఇంపాసిబుల్. ఇక్కడ నేను ఆ రౌండ్ చేయడానికి చాలా తిప్పలు పెడుతున్నాను. మైట్ లెట్ మీ షో యూ. చూడండి, అది ఆ మధ్యలో రౌండ్, ఇంకో రౌండ్ ఇక్కడ ఉంది, నాకే కనిపించట్లే. ఇక్కడ కలర్ ఎట్లా ఫిల్ చేయాలి? వై నేను ఇలాంటి చాయిసెస్ ఎందుకు తీసుకుంటా? టైం ఆల్రెడీ 5:40. అండ్ ఆల్సో నేను మధ్యలో ఒక పాట్ కాదు, ఒక గిన్నె టైప్ ఏదో ఉంది, అందులో వాటర్ వేసి పూలు వేసి మధ్యలో పెడదాం అనుకున్నాను. అది ఇదే వెయిట్ అని షో. ఇదే మధ్యలో ఇక్కడ పెడదాం అనుకున్నా. ఓకే, దాన్ని తీసాక నేను నాకు కింద ఆయిల్ అంటుతుంది. ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది బండల పైన అనుకున్నా. ఇందాకే ఉడ్చా, ఫ్రమ్ వేర్ డిడ్ ఆయిల్ కమ్. తర్వాత లోపల సర్కిల్ గీస్తుంటే అక్కడ ఆయిల్. అప్పుడు రియలైజ్ అయ్యా, అది ఆ బౌల్ ఎక్కడి నుంచి అయితే తీస్తున్నానో ఆ ఏరియాలో ఆయిల్ ఉంది, ఆ బౌల్ కింద ఆయిల్ ఉంది. హౌ? ఇప్పుడు ఫుల్ మొత్తం ఆయిల్. బట్ స్టిల్ వీఆర్ నాట్ గోనా గివ్ అప్, బికాస్ మిర్చి మూవీ నడుస్తుంది. మూవీ చూసుకుంటా పనులు చేద్దాం. లెట్స్ డూ ఇట్ గైస్. అప్డేట్ టైం. డెకరేషన్, రంగోలీ, ఎవ్రీథింగ్ ఈజ్ డన్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఎక్సెప్ట్ మీ. సో నేను ఇప్పుడు రెడీ అవుతా. హాయ్ గైస్. అసలు ఇది ఏ సీజన్ నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది, చల్లగా ఉంటుంది. అన్నీ ఒకటేసారి వస్తున్నారంటారు, ఎలా తట్టుకుంటారు? హౌ? వై? ఎంత వేడిగా ఉంది అసలు. అందుకే చుట్టూ పైకి కట్టుకొని రెడీ అయినా. ఆల్రెడీ మాయిశ్చరైజర్ వేసుకున్నా, ఫౌండేషన్. ఇది కొత్త బాటిల్ గైస్, మొన్నే కొన్నా స్విస్ బ్యూటీ నుంచి.
కొంచెం బయట ఆల్రెడీ క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసేసాను. ఇఫ్ యూ రిమెంబర్, నా దగ్గర అయితే క్రాకర్స్ ఓన్లీ దట్ సుర్సుర్ బతి. ఎలా లాస్ట్ టైం 3 ప్యాకెట్స్ తెచ్చుకుంటే ఒక్క ప్యాకెటే కాల్చాలి, ఇంకా 2 ఉన్నాయి, అవి ఈరోజు కావాలి. నెక్ సరిపోట్లా. ఫస్ట్ ఇది బ్లెండ్ చేసుకుందాం. వైట్ ఫ్రేమ్ కొంచెం ముందుకు జరిపా బికాజ్ స్పెక్స్ లేకుండా నాకు దూరం నుంచి కనబడట్లేదు. బేసికలీ ఐ కాంట్ సీ వితౌట్ స్పెక్స్. సరిగ్గా బ్లెండ్ అయ్యిందో లేదో కూడా నాకు కనిపించట్లేదు. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మై మేకప్ స్కిల్స్. నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ విచ్ ఇస్ ఫ్రమ్ లాక్మీ 9 to 5 ఇది. బట్ నాకు దీంట్లో ఇంకా ఇది వాడలే. ఓపెన్ చేయగానే నాకు ఒకటి నచ్చలే. దీని పఫ్ ఇంతే ఉంది. అసలు ఇది ఏంది, కాటన్ ప్యాడ్ అనేది దీనికి అలా ఉంటుంది. సో ముందు నేను మేబ్లిన్ వాడుతుండే. మేబ్లిన్ది బాగుండే, దిస్ వన్. ఇది నా షేడే కాదు, ఓ నో. బట్ ఇప్పుడు ఇదే ఉంది. ఇంత డిఫరెన్స్ ఉంది, ఓ నో. బట్ ఇదే ఉంది ఇప్పుడు. అయ్యయ్యో, వైట్ వాష్ చేసింది దానిలా కనిపించకుంటే చాలు. ఏదో వేసుకున్నానో రుద్దుకున్నానో ఏంటో తెలియట్లేదు. అసలు నేను ఇక్కడ ఎందుకు కూర్చొని చేసుకుంటున్నానో ఏం అర్థం కూడా లేదు నా దగ్గర. జస్ట్ మీ రిగ్రెటింగ్ మై లైఫ్ డెసిషన్స్. ఓ మై గాడ్. నెక్స్ట్ మార్స్ కన్సీలర్ మస్కారా. ఇది నాకు అంత నచ్చలేదు. ఐ లైక్ మేబ్లిన్ కొలాసల్ వాట్ ఎవర్, ఎల్లో కలర్ది. వాళ్ళది ఇంకా స్కై ఐ మస్కారా కూడా ఫేమస్. ఇది పెట్టుకోవాలి ఫస్ట్. ఇది ఇట్లా అతుక్కుపోతున్నాయి అండ్ ఇట్ ఫీల్స్ హెవీ ఆల్సో. సో నాకు ఇది లోవర్ ల్యాష్ పై పెట్టడానికి భయం అవుతుంది. నేను మేకప్ గురించి మాట్లాడుతున్నాను ఏంటి అసలు. ఇప్పుడు ఏదో షోకి ఆఫ్టర్ దసరా ఆర్ దివాళీకి కూడా ఎక్కువ వేసుకోలే. దసరా బతుకమ్మ తర్వాత ఇప్పుడు వేసుకుంటున్నాయి ఇవన్నీ. అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ మేకప్. మూవింగ్ ఆన్. లిప్స్టిక్ లేదు కాబట్టి లిప్ బామ్తో మేనేజ్ చేయాలి. పగిలినాయి. చెక్ చేయొద్దు గైస్ ప్లీజ్. అండ్ ద స్టార్ బెట్టు ముఖ్యం. ఓకే. అండ్ ఆల్సో గైస్, ఇండియన్ ఉమెన్ ODI కప్ గెలిచారు. కప్ ఇస్ హోమ్. నేను సెమీఫైనల్ వ్లాగ్ చేశాను బట్ ఫినాలే వ్లాగ్ చేయలే బికాజ్ ఐ వాజ్ సిక్. యాక్చువల్లీ వ్లాగ్ చేశా బట్ ఎడిట్ చేయడానికి నాకు అవ్వలేకుండే. సో ఎప్పుడో ఫైనల్ తర్వాత పెడితే బాగోదు. అంతా మొత్తం కూడా వ్లాగ్ చేయలేదు, సగం చేసిన బాగోదు కాబట్టి I didn't upload finale vlog, but girls have won. We have made the history. పెట్టుకోవచ్చు. వావ్, ఫైనలీ కనబడతాయి అమ్మలు. నెంబర్ 1 we have this. ఇది ఎందుకు తీసుకొచ్చిన అంటే కింద వైట్ డ్రెస్ ఉంది, వైట్ ప్యాంట్ ఉంది, పట్యాల తెలుసు నేను వేసుకుంది. బాగుందా? or else we have another option ఇది. ఏవి బాగున్నాయి? ఇవే బాగున్నాయా? ఇవి బాగున్నాయా? రెండే, ఒకటి ఇట్లా పెట్టుకోవాలా? ఇదే బాగుంది అనుకుంటా. ఇది నేను చాలాసార్లు పెట్టుకున్నా. ఇది నేను కొన్నా, ఫస్ట్ టైం నా బర్త్డే అప్పుడు పెట్టుకున్నా. అప్పటి నుంచి దేని మీద అంటే దాని మీద ఇవే పెడుతున్నా. ఓకే, దే ఆర్ నైస్. దే ఆర్ ఫ్రమ్ కౌశల్స్, ఇక్కడ గలేరా మాల్లో. అన్నీ అనుకుంటా. చాలాసార్లు ఆ షాప్ ముందు నుంచి వెళ్ళిపోతుండే.
చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో, లైక్ బయట కంటే అనుకున్నాం. కానీ వన్స్ లోపలికి వెళ్ళాక లైక్ ఓకే, దే ఆర్ నాట్ టూ హై ప్రైస్డ్. నార్మల్ మనకి ఇట్లా ఎక్కువ డేస్ ఉండే కమ్మలు ఏ రేట్లు ఉంటాయో అదే రేట్లు ఉండే. ఎంత రేటో నాకు గుర్తులేదు. కలెక్షన్ అంతా చాలా బాగుంది. ఆల్సో గైస్, ఈరోజు విరాట్ కోహ్లీ బర్త్డే. కానీ నేను పొద్దున్న నుంచి అనుష్క శర్మ ఏమైనా పోస్ట్ వేస్తుంది, విరాట్ కోహ్లీవి, అనుష్క శర్మవి కొత్త ఫొటోస్ వస్తాయి చూద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ ఇప్పటి వరకు నో పోస్ట్. టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది టైం, నో పోస్ట్. మళ్ళీ ఒకసారి చూస్తా ఏమైనా ఉంటే చెప్తా మీకు. నేను ఇంకా డెకరేషన్ అంతా చూపలేదు కదా, అది షో ఇట్ నౌ. లైక్ మొత్తం డెకరేషన్, హౌ ఇస్ ఇట్? ఇస్ ఇట్ నైస్? ఎలా ఉందో మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను అనుకుంటా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ do subscribe to my channel and I'll see you in my next video. Bye bye bye.